ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కర్నూలు జిల్లాకు చెందిన బేబీ. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తుంది. ఈ కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడుకోవడానికి సోషల్ మీడియా మొత్తం ఏకమైందండి. ఆ పాపకు అవసరమైన 16 కోట్లు విలువ చేసి ఇంజెక్షన్ కోసం పండు చేసే పనిలో ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తమకు తోచని విధంగా సహాయం చేస్తున్నారు కూడా. అయితే ఈ 16 కోట్ల ఇంజెక్షన్ కోసం కదిలినారు తెలుగు ప్రజలు. ఏమరంటే ఏం పరిస్థితి మనం చూసుకుంటా పోతే ఈ పునర్విక గురించి మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే కర్నూలు జిల్లా ఎల్లుర్తికి చెందిన జంపాల మంగలి సురేష్ కుమార్, పుష్పవతి దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కుమార్తె పేరు పునర్విక శ్రీ. 2025 మే 12న జన్మించింది ఆ చిన్నారి. 6 నెలలైనా తన శరీరాన్ని కదిలించలేకపోయేది. తల్లిదండ్రులు వెంటనే కర్నూలులోని ఆసుపత్రులు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ల సూచన మేరకు హైదరాబాదులోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారండి. అది చిల్డ్రన్స్ రెయిన్బో హాస్పిటల్. అక్కడ తీసుకెళ్లారు. ఆ చిన్నాన్ని పరీక్షించిన డాక్టర్లు అరుదైన ఒక జన్యుపరమైన సమస్య ఉందని చెప్పారు. సమస్య ఉన్నవారి ఎన్నుముకలోని కణాలను దెబ్బతిని కండరాల క్షీణత ఉంటుంది. అందుకే ఈ పాప తన శరీరాన్ని కదిలించలేకపోయిందని ఆ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. ఆ వ్యాధికి సంబంధించింది ఒకసారి ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని విలువ అక్షరాల 16 కోట్లు. ఈ 16 కోట్లు ఇంజెక్షన్ కోసం ఆ పేద దంపతులు ఏం చేస్తారు, ఎట్లా ఇస్తారు అనేది ఒకసారి చూసుకుంటే, ఆయన ఈ చిన్నారి తండ్రి బస్టాండ్ సమీపంలో చిన్న షాపులో పనిచేస్తూ ఉంటాడు. అతను ప్లస్ ఏమరంటే ఈ సెలూన్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఏమొస్తారు, ఆ కుటుంబానికి కనీసం వైద్య ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఇంకా చూసుకుంటే ఆ ఇంజక్షన్ అతను చిన్న సెలూన్ షాప్లో పని చేసుకుంటూ ఉంటాడు బస్టాండ్ దగ్గర. వేగంగా 16 కోట్లు ఇంజక్షన్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ చిన్నారిని ఎలా బతికించుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు. ఆ పాపని ఎన్నో విధాలుగా ప్రయత్నించుకోవడానికి చేశారు. అట్లే మంత్రి టీజీ భరత్ను కూడా కలిశారు. ఆయన సహాయం కోసం ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అలాగే అమరావతికి వెళ్ళి అధికారులు కూడా కలిసి తన బిడ్డను బతికించేందుకు సహాయం చేయమని అడిగారు. అలాగే కొంత ఫండ్ రైజింగ్ కూడా చేశారు. అలా కొంత డబ్బు వచ్చింది. అయితే ఎంత కాదు, 16 కోట్లు. పునర్విక వచ్చిన కష్టం గురించి తెలుగు రాష్ట్రాలకు చెందిన సోషల్ మీడియాలో చాలా సలించిపోయారు. అందరూ కలిసి సేవ్ పునర్విక పేరుతో ఫండ్ కలెక్ట్ చేసేందుకు క్యాంపెయిన్ ప్రారంభించారు. చూడండి, సోషల్ మీడియా పెట్టుకుంటే ఎట్లాంటైనా పాపాలకైనా మంచికైనా సోషల్ మీడియా చాలా, పాపం చేసిన వాళ్ళకు కూడా సోషల్ మీడియాలో చాలా వస్తుంది. చాలా కష్టాలు వాళ్ళు చేసే తప్పని ఇమీడియట్లీ చెప్పేస్తారు సోషల్ మీడియా. అలాగే చిన్న పాపకు వచ్చిన కష్టం గురించి సోషల్ మీడియాలో ఎంతోమంది సహాయం చేశారు. ఆ అమ్మాయికి సేవ్ చేయండి అని ₹1, ₹2 అందరూ కూడా హెల్ప్ చేశారు. ఇది చూసుకుంటా పోతే ఈ పునర్విక గురించి సోషల్ మీడియాలో ఎక్కువ కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు చెల్లించిపోయారు. ₹1, ₹2 అందరూ కూడా హెల్ప్ చేశారు. ఇంకా అయితే పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యువత అయితే సైకిల్ ర్యాలీలు చేశారు. పెద్దవాళ్ళ నుంచి స్కూల్ పిల్లల వరకు అందరూ తమకు తోచిన విధంగా సహాయం చేశారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు పాకెట్ మనీ కింద దాచుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చి తన వంతు సహాయం చేశారు. ఇంకా అయితే పునర్విక కోసం ఫండ్ రైజ్ చేసేందుకు శ్రీని అనే యువకుడు సామర్లకోట నుంచి 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. చాలా ఊర్లలో తిరిగారు. ఈ ప్రయత్నాన్ని చూసి తండ్రి చెలించిపోయాడు. అండగా నిలిచిన వారిని చూస్తే కొండంత బలం వస్తుంది అన్నారు. ప్రభుత్వం దాతలు ముందుకొచ్చి తమకు సహాయం చేసి తమ బిడ్డలను ప్రాణాలు కాపాడుతున్నారనేది కూడా చెప్పారు. ఇది
మొత్తం చూసుకుంటే దీని ద్వారా మనకు 10 కోట్ల రూపాయల వరకు వచ్చిందండి. ఈ సోషల్ మీడియా ద్వారా 10 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ 10 కోట్ల రూపాయలతో మనకి ఏమవుతుంది? 11 నెలల్లో పసిపాపను ప్రాణాలు కాపాడుకుని తెలుగువారు అందరూ కూడా వచ్చారు. 10 కోట్ల రూపాయలు వస్తే ఇంకా 6 కోట్ల రూపాయలు ఎవరిస్తారు? 6 కోట్ల రూపాయలు అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే నారా లోకేష్ ఆపదలో ఉన్నాను అంటే చాలు, వైసీపీయా, బీజేపీయా, కాంగ్రెసా ఎవరు చూడరు, కులం మతం చూడడు. అట్లాంటి పునర్వేకం లోకేష్ ఒకటే మాట చెప్పాడు, 6 కోట్ల రూపాయలు సహాయం చేసే బాధ్యత నాది అని లోకేష్ గారు ముందుకు వచ్చారు. ఆయన గొప్పతనం అందరికి కూడా చాలామంది లోకేష్ గారిని మెచ్చుకుంటారు. ఎందుకంటే మానవత దృక్పథం, ఎవరి కష్టాల్లో ఉన్నా కూడా. అలాగే వైసీపీ ఆయన భాస్కర్ రావు వాళ్ళ తండ్రి, అదే భాస్కర్ రావు వైసీపీ అతను. ఆయన లోకేష్ గారి గురించి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా నీచంగా పోస్టులు పెట్టి తిట్టాడు. అయినా ఇన్ని మనసులో పెట్టుకోకుండా వైసీపీ నాయకుడికి ఇమ్మీడియట్లీ సహాయం చేశాడు. అట్లాంటి లోకేష్ కులం మతం చూడడు. అట్లాగే ఆ చిన్నారి తల్లికి 6 కోట్ల రూపాయలు సమకూర్చే బాధ్యత నాది అని లోకేష్ గారు ముందుకు వచ్చారు. ఎందుకంటే లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా చాలా కష్టపడతాడు. అట్లే 6 కోట్ల సమిష్టి సహాయం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్వేక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు సమకూరుస్తున్నారు. పోస్టుల ద్వారా పునర్వేక కుటుంబానికి నైతిక మద్దతు తెలుపుతున్నారు. ఈ ఆ వ్యాధితో బాధపడుతున్న దానికి 16 కోట్ల ఇంజెక్షన్ కోసం హృదయం 10 కోట్ల విరాళాలు సేకరించారు. ఇంకా మిగిలింది 6 కోట్లు. అది మంత్రి నారా లోకేష్ గొప్ప మనసుతో సమకూర్చాలని ప్రకటించారు. పునర్వేక పాప ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చిన వారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వారు, ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పునర్వేక తల్లిదండ్రులకు తమ వంతు సహాయం 6 కోట్లు అందజేసి చిన్నారి పునర్వేక ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు జరిగే చికిత్సకు సహకరించే చర్యలు తీసుకోవాలని తన సిబ్బందికి మంత్రి నారా లోకేష్ ఆదేశాలు చేసేశారు. చూడండి, 10 కోట్లు సేకరించారు. 6 కోట్లు నేను ఇస్తా, నా మనసుల ద్వారా నా వంతు సహాయంగా 6 కోట్లు చేస్తా, ఆ పాపకు ఆరోగ్యానికి అన్ని విధాలా సహకరిస్తానని గొప్ప మనసు చాటుకున్నాడు నారా లోకేష్. భారీ సహాయం. ఎందుకంటే నారా లోకేష్ యొక్క గొప్పతనం అట్లా అయింది. ఇదేనండి, పునర్వికకు నారా లోకేష్ 6 కోట్ల రూపాయలు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.